హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు తమ్నైల్ చూసుంటే అర్థమయ్యే ఉంటుంది కదా. సో ఈ తమ్నైల్ ఎందుకు పెట్టాను అనేది చెప్తాను మీకు. యాక్చువల్గా ఈ మధ్య నా ఛానల్స్ చూసి అంటే వీడియోస్ చూసి లైక్ ఏదన్నా మిస్టేక్స్ చేస్తున్నామా అని తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు మెసేజ్ చేస్తూ ఉంటున్నారనమాట ఛానల్ చెక్కింగ్ కోసం. లేకపోతే మానిటైజేషన్ దగ్గరలో ఉన్న వాళ్ళు అంటే కరెక్ట్గా అసలు వీడియోస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, మానిటైజేషన్ అవుతుందా లేదా అనేవాళ్ళు ఇట్లా కాంటాక్ట్ అవుతున్నారనమాట ఛానల్ చెక్కింగ్ కోసం. అయితే రీసెంట్గా ఒక 700 సబ్స్క్రైబర్స్ ఏమో ఉన్నారు. మోర్ దెన్ 200 to 300 వీడియోస్ ఉన్నట్టున్నాయి. నాకు ఎగ్జాక్ట్ నెంబర్ అయితే గుర్తులేదు. సో అన్ని వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట, వీడియోస్ అండ్ షార్ట్స్ కలిపి. అయితే నేను ఛానల్ చెక్ చేసి మొత్తం కూడా క్లియర్గా చెప్పాను. మొత్తం ఛానల్ చెక్ చేసి ప్రతి వీడియో ప్రతి షార్ట్ చూసి మొత్తం క్లియర్గా చెప్పిన తర్వాత అతను అన్న మాట ఏంటి అంటే, ఇప్పుడు నేను తమ్నైల్లో ఏదైతే పెట్టానో అదనమాట. మేడం మీరు ఇవన్నీ చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, మనం పని చేయకుండా ₹1 కూడా రాదు యూట్యూబ్ నుంచి అనేసి నాకు అర్థమైందని చెప్పారు. నేను ఛానల్స్ చెక్ చేసిన వాళ్ళల్లో ఎంతసేపు వాళ్ళు వీళ్ళు పెడుతున్నారు అని అడిగిన వాళ్ళు తప్ప చెప్పింది అర్థం చేసుకున్న వాళ్ళల్లో ఇతను కూడా ఒకళ్ళండి. యాక్చువల్గా చాలామందికి అర్థమవుతుంది, బట్ కొంతమంది ఏంటంటే అందరూ పెడుతున్నారు కదా నాకే ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది అంటారు. అందరి సంగతి మీకు తెలియదు, అందరికీ ఈ ఇష్యూ ఎప్పుడొక టైంలో వస్తుంది. సో ఇవన్నీ నేను ఛానల్ చెక్ చేయడం వల్లే కదా నాకు అర్థమవుతుంది ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి ఇది అనేసి. ఇప్పుడు మీ చేత వీడియోస్ డిలీట్ చేపిస్తే నాకు ఏమీ ఉపయోగం లేదు. నాకు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నా దగ్గరికి ఛానల్ చెక్కింగ్ కోసం వచ్చిన వాళ్ళకి ఇంకా ఫ్యూచర్లో ఎప్పటికీ ఏ ఇష్యూ రాకూడదు యూట్యూబ్ విషయంలో, లైక్ రీయూజ్డ్ ఇష్యూస్ కానీ ఏమీ రాకూడదు అనేసి చెప్తాను నేను ఏం చెప్పినా సరే. ఇప్పటికిప్పుడు అయిపోయి ఇప్పటికిప్పుడు నాకు డబ్బులు ఇచ్చేసారు, అయిపోయింది, నేను చెక్కింగ్ తర్వాత ఎట్లా పోయినా నాకు అనవసరం, తర్వాత ఎట్లాగో మళ్ళీ ఇష్యూ వస్తే నా దగ్గరికే వస్తారనే మైండ్ సెట్ కాదు అసలు నాది. ఒకసారి వచ్చారు అంటే వాళ్ళు మళ్ళీ నన్ను కాంటాక్ట్ అవ్వకూడదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటట్టుగా ఉండాలనుకుంటాను అనమాట. సో నేను అలా చెప్తాను ఏం చెప్పినా సరే. ఛానల్ చెక్కింగ్ ఫ్యూచర్లో కూడా ఎప్పటికీ ప్రాబ్లం రాకుండా ఉండేలాంటి ఇదనమాట. అయితే మొత్తం ఛానల్ చెక్ చేస్తే అసలు కొన్ని వేస్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి, అంటే ఉపయోగం లేని వీడియోస్. నేను ఆల్రెడీ చేశాను ఒక వీడియో, ఫ్యూచర్లో ఇలాంటి వీడియోస్ చేస్తే మానిటైజేషన్ అవ్వదు అనేసి ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా. సో ఆ టైప్ ఆఫ్ కంటెంట్ అయితే ఉందన్నమాట కొంచెం. సో అవన్నీ చూసిన తర్వాత అతను అన్న మాట అనమాట ఇది కరెక్టే కదా అనిపించింది. నిజంగా మనం ఇప్పుడు అలాంటి వీడియోస్ పెట్టడం వల్ల ఏంటంటే, అసలు మీరు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, అందరూ పెడుతున్నారు అనే దానికంటే మీరేం చేస్తున్నారు ఆ వీడియో కోసం అనేది మెయిన్ ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఊరికే జస్ట్ ఏదో తీసి మ్యూజిక్ పెడితే ఏం ఉపయోగం ఉండదు. ఇప్పుడు పొలాలు ఉంటాయి, పొలాలని వీడియో తీసి మ్యూజిక్ పెడతా ఉంటారు చాలామంది షార్ట్స్లో. మెయిన్గా షార్ట్స్లోనే ఎక్కువ ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి. ఊరికే అలా వీడియో తీసేసి మ్యూజిక్ పెట్టకూడదు. ఆ పొలాన్ని ఎవరైనా వీడియో తీసి పెట్టొచ్చు కదా, ఇక్కడ మీరు చేసింది ఏముంది, ఏం లేదు. ఊరికే ఏదో తీసి వీడియో పెట్టారు అంతే. అందరూ పెడుతున్నారుగా, అందరి సంగతి మీకు అనవసరం. అందరి సంగతి వేరు, అండ్ మన సంగతి మనం చూసుకోవాలి. ఎవరికైనా సరే ఈ రీయూజ్డ్ వస్తుంది. మీరు కూడా అందరిలో ఒకళ్ళే, వేరే వాళ్ళకి మీరు పెడుతున్నారని మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు పెడతారు. మీకు రీయూజ్డ్ కంటెంట్ అని వస్తే మీకు మాత్రమే తెలుస్తుంది, బయట ఎవరికి తెలియదు. మీరు చెప్పే వరకు కూడా ఎవరికి తెలియదు. సో మీకైనా అంతే, వాళ్ళకి రీయూజ్డ్ కంటెంట్ వచ్చిందనేసి మీకు తెలియదు కదా. ఈవెన్ రీయూజ్డ్ విషయంలో కూడా నన్ను ఎంత ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. అసలు వాళ్ళకి చెప్పేది అర్థం కాదు, అర్థం చేసుకోవడానికి కూడా ట్రై చేయరు. అండ్ ఈలోపు మధ్యలో వచ్చేసి ఇంకొకళ్ళు ఏదో చెప్తారు. ఎవరికైనా ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టు చెప్తేనే మనం చెప్పేది కరెక్ట్ అనుకునే రోజులు ఇవి. నేను అందుకే చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తున్నానండి అసలు. అంటే ఇప్పుడు వాళ్ళ మైండ్ సెట్ నాకు అర్థమైపోద్ది. వాళ్ళు ఫస్ట్ టైం మాట్లాడితేనే నాకు అర్థమైపోద్ది వాళ్ళు ఏ ఉద్దేశంతో ఛానల్ చెక్కింగ్కి వస్తున్నారు ఏంటనేది నాకు అర్థమైపోద్ది. వాళ్ళు ఎలా తీసుకుంటారు దాన్ని అనేది కూడా నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. సో ముందే చెప్తున్నాను, అందుకే ఇప్పటి నుంచి ముందే చెప్తున్నాను అనమాట. ఏంటంటే మీరు ఖచ్చితంగా వీడియోస్ డిలీట్ చేయాల్సినవి ఉంటే ఖచ్చితంగా వీడియోస్ అయితే డిలీట్ చేయాల్సిందే. మీకు ఇష్యూ రిజాల్వ్ అవ్వాలి అంటే కంపల్సరీ డిలీట్ చేయాల్సిందే అని ముందే చెప్తున్నాను అనమాట. మీకు దానికి ఓకే అనుకుంటేనే అమౌంట్ పే చేయండి, నేను మొత్తం క్లియర్గా ఇష్యూ అయితే రిజాల్వ్ చేస్తాను అనేసి చెప్తున్నాను. అండ్ ఇష్యూ రిజాల్వ్ అయిన తర్వాత కూడా ఎంతసేపు వాళ్ళు అనుకునేదే కరెక్ట్ అనుకుంటారు తప్ప ఛానల్స్ లేని వాళ్ళు ఏది చెప్పినా కూడా అది కరెక్ట్గా అనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం తెలియదు, ఛానల్స్ లేని వాళ్ళకి ఏం తెలియదు కదా. సో ఇప్పుడు ఇన్ని ఛానల్స్ చూస్తున్న ఇన్ని ఎక్స్పీరియన్స్తోనే నేను చేస్తున్నాను వీడియోస్. ఊరికే అలాగైతే నేను చేయను అసలు. నా మైండ్ సెట్ అయితే అది కాదు. మీరు నా వీడియోస్ చూస్తేనే మీకు అర్థం కావచ్చు.
నేను ఏది కూడా వ్యూస్ కోసం పెట్టను. మొత్తం ఏదున్నా ఇన్ఫర్మేషన్ ఉంటేనే చెప్తాను వీడియోస్ కూడా. సేమ్ అదైనా అంతే, ఛానల్ చెక్కింగ్ అయినా అంతే, ఊరిగా ఏదో చెప్పాంలే అన్నట్టుగా చెప్పను. నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి. ముందు ఆ ఛానల్ చెక్ చేసి మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇస్తేనే నాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది నేను తీసుకున్న మనీకి. అయితే ఇతను ఈ మొత్తం చూసిన తర్వాత చెప్పిన మాట అనమాట. ఇప్పుడు ఒక రకంగా మీరే ఆలోచించండి. ఇప్పుడు మనం యూట్యూబ్లో పని చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ సపోజ్ మన కింద పనాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు పని చేస్తేనే మనం డబ్బులు ఇస్తాం. ఊరికే ఏదో అలా అలా షో చేసుకుంటూ తిరిగితే ఏం డబ్బులు ఇవ్వం కదా జనరల్గా. సో వాళ్ళు కరెక్ట్గా పని చేస్తేనే, అది మనకు నచ్చితేనే, మనం చెప్పినట్టు చేస్తేనే ఇస్తాము. ఈవెన్ యూట్యూబ్ అయినా అంతే, రీయూజ్డ్ అయినా అంతే. మనం కరెక్ట్గా లేకపోతే అది రీయూజ్డ్ ఇచ్చి మనకు పనిష్మెంట్ ఇస్తుంది. సో రీయూజ్డ్ ఇచ్చి 3 నెలలు మా రెవెన్యూ రాదు ఇంకా. అది ఎప్పుడు మిస్టేక్ ఉంటేనే. మిస్టేక్ లేదు అనుకోండి, ఛానల్లో మిస్టేక్ ఏమీ లేదు అంటే అపీల్ ఉంది కదా మనకి, అపీల్ చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే కంటెంట్ లేకుండా మీరు ₹1 కూడా మనీ ఎర్న్ చేయలేరు. మెయిన్గా అందరూ చూసేది ఏంటంటే వ్యూస్ వస్తున్నాయి, ఏది పడితే అది పెడితేనే వ్యూస్ వస్తున్నాయి, మంచి కంటెంట్కి వ్యూస్ రావట్లేదు. ఫస్ట్ చెప్పే ఆన్సర్ ఇదే నాకు. మీరు అవి కాదు చూడాల్సింది, మీరు వ్యూస్ వచ్చినా రాపోయినా మంచి కంటెంటే పోస్ట్ చేయండి, అప్పుడే చూస్తారు జనాలు. మీరు అవే పోస్ట్ చేసుకుంటూ వెళ్తే అవే రీచ్ అవుతాయి తప్ప ఒరిజినల్ కంటెంట్, మంచి కంటెంట్ రీచ్ అవ్వదు కదా. అండ్ మంచి కంటెంట్ పెట్టినా వ్యూస్ రావట్లేదంటే వెయిట్ చేయాల్సిందే, వెయిట్ చేస్తేనే వ్యూస్ వస్తాయి. సో వెయిట్ చేయండి. మెయిన్ ఓపిక ఉండాలండి యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే మాత్రం. ఏది చెప్పినా సరే ఫస్ట్ మీరు ఇలా చేయకూడదు, ఇలా పెట్టకూడదు అని చెప్పామనుకోండి, అందరూ పెడుతున్నారు కదా, వాళ్ళందరూ పెడుతున్నారు వాళ్ళకేం కాలేదంటారు. ఫస్ట్ థింగ్ పెద్ద యూట్యూబర్స్ ఛానల్ పేర్లు చెప్పి వాళ్ళు అలా పెడుతున్నారు వాళ్ళకేం కాలేదు అనేసి చెప్తూ ఉంటారు. ఎవరికైనా ఇష్యూ వస్తుంది, మీరు బయట నుంచి చూస్తున్నారు అంతే. మిలియన్లు సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ఒకటే, 0 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా ఒకటే యూట్యూబ్కి. వాళ్ళకి డిఫరెంట్ రూల్స్, వీళ్ళకి డిఫరెంట్ రూల్స్ అనేవి లేదు అసలు. వాల్యూ లేని కంటెంట్కి మనీ రాదు. మెయిన్ అది గుర్తుపెట్టుకుని మీరు వీడియోస్ చేయాలి ఏం చేసినా సరే. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ఏం పెడుతున్నారు వీడియోస్ అనేది ఆలోచించి పెట్టండి. అండ్ మీకు అసలు నేను ఈ వీడియో ఎందుకు చేశాను అనేది కాన్సెప్ట్ అర్థం కావాలి అంటే నేను ఒక వీడియో ఇస్తాను చూడండి. ఆ వీడియో ఇలాంటి వీడియోస్ చేస్తే ఫ్యూచర్లో మానిటైజేషన్ అవ్వదు అనేసి పెట్టాను నేను. యాక్చువల్గా ఈ వీడియోకి నెగిటివ్గా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి మీనింగ్లెస్ కంటెంట్ అంటే నువ్వు చెప్పేది మీనింగ్లెస్గా ఉంది అంట. అది గ్యారంటీ వాళ్ళకి తెలుస్తుంది ఫ్యూచర్లో, ఎందుకంటే వాళ్ళు ఆ టైప్ ఆఫ్ కంటెంట్ చేస్తున్నారు కాబట్టి నేను చెప్పేది రాంగ్ అనిపిస్తుంది. కొంచెం బుర్రబెట్టి ఆలోచిస్తే, ఆ వీడియో చూస్తూ కొంచెం మీరు ఆలోచిస్తే, యూట్యూబ్ సైడ్ నుంచి ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పానని కాదు, మీరు యూట్యూబ్ సైడ్ నుంచి, అంటే లైక్ మీరే యూట్యూబ్లో పని చేస్తున్నారు, లేదంటే మీ కింద ఇంకొకరు పని చేస్తున్నారు. సో అలా వాళ్ళు అలా పెడితే మీరు రెవెన్యూ ఇస్తారా, ఎందుకు ఇవ్వాలి అనేది ఆలోచించండి ఒకసారి. ఊరికే మీనింగ్లెస్ కంటెంట్ పెట్టకూడదు. సో ఇది నేను చెప్పేది. మీరు ఆ వీడియో చూసి మీకు ఏది అనిపిస్తే అది కామెంట్ చేయండి. ఎందుకంటే ఆ మీనింగ్లెస్ వీడియో చూశాను నేను, కామెంట్స్ కూడా చాలా చూశాను అట్లాంటివి. నేను ఏది ఉంచనులేండి, ఎందుకంటే అది యాక్చువల్గా అలా నెగిటివ్ కామెంట్స్ ఉంటే ఏంటంటే దానికి కనెక్ట్ అయ్యే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. పాజిటివ్ కంటే నెగిటివ్ కనెక్ట్ అయ్యే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఆ మైండ్లో ఎందుకంటే నేను ఇంత ధైర్యంగా చెప్పడానికి కూడా రీజన్ అదే. వాళ్ళకి తెలియదు వాళ్ళు చేసేది రాంగ్ అని, వాళ్ళకి తెలియదు కాబట్టే వాళ్ళు చేసేది కరెక్ట్ అనుకుని అలా కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళకి ఆ ఇష్యూ వచ్చిన తర్వాతే అర్థమవుతుంది. ఇది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది ఇంతకుముందు కూడా. ఫ్యాక్ట్స్ ఛానల్స్ వాళ్ళకి రీయూజ్డ్ వస్తుంది అని నేను చెప్తే అప్పుడు ఇట్లాగే నాతో వాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఖచ్చితంగా రీయూజ్డ్ వచ్చింది. తర్వాత మళ్ళీ నా దగ్గరికే వచ్చారు, నేనే ఇష్యూ రిజాల్వ్ చేశాను, ఇవన్నీ కూడా జరిగాయి అన్నమాట. సో అట్లా ఏదైనా సరే ఊరికే ఏది చెప్పనండి నేనైతే. నాకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా తెలిస్తేనే మీరు ఇలా చేయండి ఇలా చేయొద్దు అని చెప్పేది. అందుకే ఊరికే ఏం కాదు. మీరు మిమ్మల్ని చేయొద్దు అని చెప్తే నాకేం రాదు, మీరు ఎలా పోతే నాకెందుకని నేను వదిలేసేయచ్చు. సో అది మీరు ఏది పెడుతున్నారో కరెక్ట్గా మైండ్ పెట్టి ఆలోచించండి. ఆలోచిస్తే మీకే అర్థమైపోద్ది అది ఏమన్నా యూజ్ అవుతుందా ఆడియన్స్కి. మనం ఈ పని చేస్తున్నాము, ఈ వీడియో పెడుతున్నాము, ఆడియన్స్కి ఏమన్నా యూజ్ అవుతుందా, అట్లా ఆలోచించి చెప్పండి ఏం చెప్పినా సరే. ఊరికే ఏదో పెట్టాంలే అందరూ పెడుతున్నారు కదా అని పెట్టాంలే అనుకుంటే ఏం ఉపయోగం ఏమి ఉండదు. ప్రతి కంటెంట్లోనూ కూడా పాజిటివ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, నెగిటివ్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఏది పెట్టినా కేర్ఫుల్గా పెట్టండి అది.